హాయ్ అండి. అందరికీ నమస్కారం. మీరెంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అదేంటంటే రోట్లో చేసిన రొయ్యపట్టు కారం. రొయ్యపట్టు కారం అనేది స్పైసీగాను మరియు సూపర్ రుచి కలిగిన ఒక మంచి టేస్టీ సింపుల్ రెసిపీ అండి ఇది. ఈ కారం అనేది మిక్సీలో కాకుండా ఇలా రోట్లో వేసి దంచుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. పాత రోజులు మళ్ళా గుర్తు చేస్తుంది. పల్లెటూరు వాళ్ళు ఇలాగే రోట్లో చేసుకుని వేడివేడి అన్నంలో తింటూ ఉంటారు. ఆ రోజులు గుర్తొస్తూ ఉంటాయి. తెలుగుదనం ఉట్టిపడ్డట్టుగా అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది వేడివేడి అన్నంలో కనుక వేసుకు తింటే కొంచెం నెయ్యి కలుపుకొని ఆ టేస్టే వేరండి. మీకు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడే ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను చేసే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రాని టేస్ట్ అయితే దీనికి కారానికి వస్తుంది. మీరే చూస్తారు కదా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఎలా చేశానో, ఏ విధంగా చేశానో మీకు బాగా తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇక్కడ నేను పావు కిలో రొయ్య పట్టును తీసుకున్నానండి. సన్నని రొయ్య పట్టు తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఇసుక అనేది చాలా తక్కువగా ఉంటుంది. లావు రొయ్య పట్టు అయితే అందులో ఎక్కువ ఇసుక కనపడుతుంది. తినేటప్పుడు అది మనకి కసకసలాడినట్టుగా తెలుస్తుంది. అందుకని సన్నని రొయ్య పట్టే తీసుకోవాలి. దాన్ని చాట్లో వేసి నెమురుసుకుని ఇలా శుభ్రం చేసి తీసుకోవాలండి. నేను అలానే తీసుకుని మీకు చూపిస్తున్నాను. ఈ రొయ్య పట్టుకి కావాల్సిన పదార్థాలు ముందుగానే చూద్దామండి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సాల్టు, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లి రెమ్మలు, కొంచెం ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత మనం ముందుగా నెమిరిచి పెట్టుకున్న రొయ్య పొట్టుని మనం లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలండి. ఇలాగా వేసుకుని ఈ రొయ్య పొట్టు వేయించుకోవడానికి ఆయిల్ అవసరం లేదండి. కళాయి వీటైతే చాలు. ఉట్టిగానే వేయించుకోవాలి లో ఫ్లేమ్లో, కలర్ షేడ్ అయ్యేదాకా. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనం చేత్తో నలిపినప్పుడు అది డ్రైగా అయినట్లు తెలుస్తుంది. అలా వేగితే సరిపోతుంది. ఈ రొయ్య పట్టును మనం ఇప్పుడు చల్లార్చుకుందాం, పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ ఏ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ వీటైన తర్వాత కొంచెం పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలి. 7-8 పచ్చిమిరకాయ ముక్కలు దాకా చితిపి వేసుకోవాలి. చాలామంది ఎండుమిర్చితో చేసుకుంటారండి ఎక్కువ శాతం. ఇలా పచ్చిమిర్చితో చాలా తక్కువ మంది చేసుకుంటారు. కానీ ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేయడం అనేది. అందుకే నేను పచ్చిమిర్చితో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆ కొద్ది ఆయిల్తో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేగుతూ ఉన్నాయి. కొంచెం వేగిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసేసుకుందాం. పచ్చిమిర్చిని తీసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లోకి కొద్దిగా 2 స్పూన్లు ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, మాడిపోకుండా అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు అది కూడా వేసి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ కారపొడి అంటేనే మంచి ఫ్లేవర్ని కలిగి ఉంటుంది. అది డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, అలానే తిప్పుకుంటూ వేపుకోవాలి. కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేపుకుందాం. ఇవన్నీ చక్కగా వేగేయండి. వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు కడిగి తుడిచిపెట్టుకున్న రోలు తీసుకొని అందులోనికి ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరకాయ ముక్కలు, అందులోనే 1 టీ స్పూన్నర సాల్ట్ వేసుకుని దంచుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం నలిగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, కరివేపాకు, జీలకర్రను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా దంచుకుందాం రోట్లో. వీడియోలో చూస్తున్నట్లుగా మెత్తగా దంచుకోండి.
ధనియాల పొడి మెత్తగా అయిన తర్వాత ముందుగా కొంచెం కచ్చాపిచ్చాగా డ్రైన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో వేసి మొత్తం కలుపుకొని మళ్ళీ రుబ్బుకోవాలి. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుందండి మెత్తగా. వీడియోలో చూస్తున్నట్లుగా కచ్చపిచ్చగా దంచుకోండి. మరలా మనం వేయించి పెట్టుకున్న రొయ్యపట్టును కూడా వేసి దంచుకుంటాం కదా, అప్పుడు ఇంకా మిగిలింది కూడా నలిగిపోతుంది. ఇప్పుడు నలిగిన పేస్ట్లోనికి వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి దంచుకోవాలండి మెత్తగా. రొయ్యపట్టు వేసిన తర్వాత వెల్లుల్లి నలగదు, అందుకే ముందుగా వేసుకుని దంచుకోవాలి. దంచేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి, నోరు ఊరేస్తుంది. ఇలా దంచుతుంటే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి దంచుతున్నాం కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నాకు. ఇప్పుడు తినాలా అనిపిస్తుంది. చూసారుగా మొత్తం నలిగింది. ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్లుగా వెల్లుల్లి రెమ్మలు కూడా నలిగిపోయాయి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న రొయ్య పొట్టుని చిల్లులుగా ఉన్న గిన్నెలోకి తీసుకొని జల్లించుకోవాలండి. ఎందుకంటే డస్ట్ ఉంటుంది, తర్వాత చిన్న సన్నటి ఇసుక కూడా ఉంటుంది, అదంతా కూడా కిందికి వచ్చేస్తుంది. దాన్ని మనం శుభ్రం చేసుకోవటం అనమాట. ఎక్కడ కూడా ఇసుక అనేది తగలదు. ఈ విధంగా శుభ్రం చేసుకుంటే, వీడియోలో చూస్తున్నట్లుగా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే ఈ విధంగానే చేసుకోండి. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న రొయ్య పొట్టుని ఈ రోట్లోకి వేసుకు దంచుకోవాలి. ఈ కారం అటు ఇటు తిప్పుకుంటూ దంచుకున్నాం కదా, ఒకసారి తిప్పుకొని సాల్ట్ చూసుకుందామండి సరిపోయిందో లేదో. ఒకేసారి సాల్ట్ వేసుకుని ఒకేసారి దంచుకోవాలి. చూసారు కదా, సాల్ట్ సరిపోలేదండి, కొంచెం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మళ్ళీ నేను దంచుకుంటున్నాను. అంతేనండి, గుమగుమలాడే రొయ్యపట్టు కారం రెడీ అయిందండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది వీడియోలో చూస్తున్నట్లుగా. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ. రుచిని ఆస్వాదించండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.